ఆ మూడు నామాలు గత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో మూడు నామాలు బీకేస్తామని చాలా కుట్రలు చేశారు. అందులో భాగమై కల్తీ లడ్డు కూడా మన ఆలయాల మీద దాడులు ఏవైతే జరిగాయో గత ప్రభుత్వంలో ఆలయాల మీద దాడులు జరిగాయి కదా, సుమారు 300కి పైగా ఆలయ దేవాలయం మీద విధ్వంసకాండ, రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించడం కానివ్వండి, విజయవాడలో కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసినవ్వండి, అలాగే అంతర్వేదిలో నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేయడం కానివ్వండి, అలాగే కొండపెట్టకుండా మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అక్కడ ఆ రథాన్ని దగ్ధం చేయడం కానివ్వండి, పిఠాపురంలో 27 ఆలయాలు ఒక రాత్రే అనేక గుడులు గోపురాలు విగ్రహాలు ముక్కముక్కలు చేసేయడం కానివ్వండి, పాడేరులో మోదుకొండ మాంబ పాదాలు చెదగొట్టేసి చిత్రం చేసేసారు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలం పూసేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓన్రాజుపురం ఉన్నది, అక్కడ అమ్మవారి తాలూకా ముఖద్వారాన్ని కూల్చేశారు. ఒకటి కాదు, ఎన్ని దుశ్చర్యలు చేశారో గత వైసీపీ పాలనలో అన్ని సంఘటనలు కూడా జరిగాయి. 3 నామాలు పీకేద్దాం అనుకున్నారు, వెంకటేశ్వరం పెట్టుకుంటే ఊరుకుంటారా? అదే నా నామాలు పీకేయడం కాదా, నేను మీరు 2 నామాలు ఉంచుతాను అని చెప్పి మనకుండా చెట్టించాడు ఆయన. ఎందుకంటే 3 నామాలు తీసిన నన్ను తీసేయడం కాదా, నాకు నామాలు నీకు పీకేస్తానని ఆ పక్కన తీసి 2 నామాలు మిగిలేదు 11 సీట్లు. ఇంకా అయ్యో తప్పు అయిపోయింది, కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు, కల్తీ చేశారు, మాకు సంబంధం లేదు, కల్తీ జరిగింది. రోజే గారు అయితే ఈ అపసారం మనం పట్టుకొని చూసారు, వీడియో సీక్రెట్ బయటకు వచ్చారు, వెంకటేశ్వర రప్పించేస్తాడు. అది ఆయన స్వామితో ఆటాడుకుంటే ఎలాగండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, చాలా అపసారం జరిగిపోయిందని, చాలా తప్పు చేసేవాడి మనం, ఈ పాప మనకు ఎలా పట్టుకుంటుందో భయం వేస్తుంది అంటుంది రోజా అంటుంటే ఆ పక్కన జ్యోతిరాలో చూడండి. నిజమేనండి, మనం ఏదో బొకాయిస్తున్నాం కానీ మరి ఇదంతా చాలా తప్పు కదా, మన ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయిందని హిందువులు, ఆ ప్రభుత్వంలో హిందువులు చాలా మంది బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక విమర్శిస్తే వాడు ఏం చేస్తాడో అసలు ఆ బాంబుల సంస్కృతి కదా వాళ్ళందరిది, కాబట్టి అందరూ భయపడిపోయి బాధపడుతున్నారు. ఈ విధంగా బయటకు వచ్చేస్తున్నాయి. తప్పేమని అనొచ్చు కదా, దాన్ని కప్పిపుచ్చుకొని దాన్ని రకరకాలుగా చేసి